డెమోలోకి వెళ్ళే ముందు వీడియోని క్రియేట్ చేసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, ఇదే వీడియోని డిఫరెంట్ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసి ముందుగానే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఏ వీడియో క్రియేట్ చేసినా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. డెమో వీడియో పెడతాను, వాచ్ లింక్ కూడా పెడతాను. మీకు టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసి జాయిన్ అవ్వండి. ఇదే వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. నీ పరిచయముతో డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్ మాస్టర్, కొత్త కైన్ మాస్టర్ వాడటానికి చూడటానికి చాలా చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇది ఆండ్రాయిడ్ 12, 13, 11, 10 అందరికీ పనిచేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కావాలనుకుంటే వెళ్ళండి, చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసి చూడండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ లైక్ చేస్తారని నమ్ముతున్నాను. ఓకే, బ్యాక్ వచ్చాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 16:9 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అని ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడికి తీసుకొని ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం ఒక 2 సెకండ్స్ వరకు ఫార్వర్డ్ చేసుకోండి వీడియోని. ఇలా 2 సెకండ్స్ వరకు, ఒక 3 సెకండ్స్ నియర్లీ ఫార్వర్డ్ చేద్దాం. ఇలా చేశాను. ఇప్పుడు ఈ వీడియోని క్లిక్ చేశాను. సిజర్ సింబల్ క్లిక్ చేశాను. ట్రిమ్ లెఫ్ట్ కట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డెమో. ఓకేనా, వీడియో ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, పిక్సెల్ ల్యాబ్లో నేను క్రియేట్ చేసినవి, ఆ ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా పైకి జరిపి కొంచెం చివరి పట్టుకొని పెద్దగా చేసుకొని ఇక్కడికి ఇలా పెట్టుకోండి. కొంచెం ఫార్వర్డ్ చేద్దాం. ఈ ఫ్లవర్స్ వరకు కనపడాలి మనకి ఇలా. ఓకే, రైట్, ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని చివరి పట్టుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చివరి పట్టుకొని, ఓకేనా. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు మీ ఫోటోని కంపల్సరీగా పిఎన్జీలో కట్ చేసుకోవాలి. పిఎన్జీలో ఎలా అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్రాపింగ్లోకి రండి. మాస్క్ ఎనేబుల్ చేయండి, ఫెదర్ పెంచండి, దగ్గర క్రాప్ చేయండి. ఇలా పెంచండి, కొంచెం పెద్దగా చేసుకోండి. ఇక్కడికి పెట్టండి, ఈ విధంగా పెట్టేసేయండి. పెట్టేసి ఇది కొంచెం చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఫొటోస్ని 1 by 1 పెట్టుకోవాలి. పెట్టి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. క్రాపింగ్లో ముందు ఈ స్క్వేర్ బాక్స్ లాగా క్రాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫోటోని క్లిక్ చేసి తీసుకొచ్చి దీనిపైకి పెట్టండి. కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. అప్లై చేసి కరెక్ట్ ప్లేస్లోకి ఇలా పెట్టుకున్న తర్వాత కింద బ్యాక్ వచ్చేయండి. క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ వైట్ ఫ్రేమ్లోకి కరెక్ట్గా క్రాప్ చేయండి. మీ అందరికీ తెలిసి ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను. చివరి పట్టుకొని ఇలా క్రాపింగ్లోకి వెళ్ళడమే. సైజులు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇలా క్రాప్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఈ ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఫోటోని తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ముందు క్రాప్ చేసుకుందాం. నేను చెప్పినట్టు స్క్వేర్ బాక్స్ లాగా క్రాప్ చేసుకొని ఫోటోని క్లిక్ చేసి దీని పైకి పెట్టేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసిన తర్వాత సైజ్ అడ్జస్ట్మెంట్లు చేసుకోండి. ఇందులోకి ఫోటోని బ్యాక్ వచ్చేయండి. క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇందులోకి దగ్గరకి ఈ ఫ్రేమ్లోకి క్రాప్ చేయండి మీ ఫోటోని. టాప్ టు బాటమ్ కూడా సమానంగా క్రాప్ చేయండి సైడ్లో. ఇలా చేసేసి ఈ ఫోటోని కూడా చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. మళ్ళీ ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని తీసుకోండి. ఇలా క్రాపింగ్లోకి రండి. ఇలా చిన్నగా చేసుకొని దగ్గర క్రాప్ చేసుకోండి. ముందు చేసుకొని ఇదే ఫోటోని క్లిక్ చేసి మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను చిన్నగా చేయండి. బ్యాక్ వచ్చేయండి, క్రాపింగ్లోకి వెళ్ళండి. ఇందులోకి కరెక్ట్గా క్రాప్ చేసుకోండి బాక్స్లోకి. ఇలా ఓకే, అయిపోయింది. ఈ ఫోటో చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని కిందకి వెళ్ళి క్రోమా కీ ఎనేబుల్ చేయండి. కీ కలర్ ప్యూర్ బ్లూ పెట్టుకోండి. బ్లూ పెట్టుకొని రైట్ మార్క్. ఇప్పుడు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా చేసుకొని ఇదే క్లిక్ చేసి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి తీసుకొచ్చి.
ఇలా పెట్టేయండి. ఫస్ట్కి రండి, లిరికల్ వీడియో చివరికి ఓకే సరిపడానే ఉంది. ఫస్ట్కి రండి, ఇప్పుడు వచ్చేసారు కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హాట్ పార్టికల్స్ వీడియో, ఇంతకుముందు వీడియోస్లో పాత వీడియోలో ఇచ్చాను, ఇప్పుడు రీసెంట్ వీడియోస్లో ఇవ్వలేదు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈ లవ్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి, బ్యాక్ వచ్చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై అవుతుంది, బ్యాక్ వచ్చేయండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఫస్ట్కి వచ్చేయండి, ఒకసారి ప్లే చేయండి, మీకే తెలుస్తుంది. సో చూడటానికి చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, మిక్సర్లో ఆడియో తీసేయండి, ఎప్పుడైనా ముందు తీసేసి మళ్ళీ ఇదే క్లిక్ చేసి స్నో కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది, ఇదే క్లిక్ చేసి బ్లెండింగు స్క్రీన్ అప్లై చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ రోజ్ పార్టికల్స్ వీడియో 30 సెకండ్స్ ఉంటుంది. నేను బిఫోర్ చాలా వీడియోస్లో ఇచ్చాను, ఈ వీడియోలో కూడా ఇస్తున్నాను. ఇది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మిక్సర్లో ఆడియో తీసేయాలి, ఎప్పుడైనా బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది చూసుకోండి. క్రోమా కీ ఎనేబుల్ చేసి కీ కలర్ బ్లాక్ పెట్టాలి, చివరి పట్టుకుని బ్లాక్ డ్రాగ్ చేయండి, రైట్ మార్క్. ఇప్పుడు వెనక్కి జరపండి వీటిని బాగా, అవి రోజ్ పార్టికల్స్ కనపడతాయి, మీకు నీట్గా కనపడ్డాయి కదా. ఇప్పుడు ఈ రోజ్ పార్టికల్స్ వీడియోని క్లిక్ చేయండి, కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి, కింద హ్యూ అని ఉంటుంది, గ్రీన్ కలర్ వచ్చి ఎలా పెట్టండి. గ్రీన్ కలర్ ఎన్నో నెంబర్ వస్తుందో చెప్తాను చూడండి, 116 లేదా 115, 115, ఓకేనా. ఫస్ట్కి రండి, దీని ఆడియో తీసేద్దాం మిక్సర్లో, ఓకే తీసేసాం కదా. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, మీకే క్లియర్గా తెలుస్తుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, అయితే మెయిన్ ఫోటో సైజ్ కొంచెం చిన్నగా ఉంది, చివరి పట్టుకొని పెద్దగా చేద్దాం. ఇలా ఇప్పుడు ఫస్ట్కి వద్దాం, ఒకసారి ప్లే చేద్దాం, చూడండి ఎలా ఉందో మీకే క్లియర్గా తెలుస్తుంది. చూడటానికైతే చాలా బాగుంది. మీరు చూసిన డెమో అయితే ఇదే. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 frames, బిట్రేట్ మాత్రం 15 mbps, సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.